డాక్టర్ శివరాత్రి సుధాకర్ మన దగ్గరనే ఎంఏ పిహెచ్డి పూర్తి చేశాడు, డాక్టరేట్ కూడా పొందాడు. ఓయూ సాహిత్య వేదిక నిర్వహిస్తున్న కవితా దుందుబి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నమస్సుమాంజలి. వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందున్న ప్రొఫెసర్స్, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు, సాహితీ మిత్రులందరికీ మరోసారి పేరు పేరున నమస్సుమాంజలి. ఓయూ సాహిత్య వేదిక ఎట్లా మొదలైంది అనేది ఒక 2-3 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. మేము 2012లో ఆర్ట్స్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్లో చేరినాం. 2012-14 బ్యాచ్ మాది. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ సాహిత్య సంబంధమైన వాతావరణం ఏది మాకు కనపడలేదు. మేము ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లోంచి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి చదువుకుందామనే యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులం. మా తల్లిదండ్రులంతా రైతులు, కార్మికులు, కూలీలు, శ్రమైక జీవన సౌందర్యంతో నిండి ఉన్నవాళ్ళు. మాకు ఎలాంటి సాహిత్య నేపథ్యము లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, అసలు ఏదైనా సాహిత్యానికి సంబంధించిన చర్చలు జరిగితే బాగుండేదని అనిపించింది. పీజీ అయిపోయిన తర్వాత 2015 జూన్లో పిహెచ్డిలో జాయిన్ అయినాం. కాసిం సార్ నా పరిశోధన మార్గదర్శి. కాసిం సార్ దగ్గర జాయిన్ అయ్యాక, సార్ ఇట్లా సాహిత్యానికి సంబంధించిన చర్చలకు ఒక వేదిక ఉంటే బాగుంటుందని మేము సార్ని అన్నప్పుడు, సారు మనసులో కూడా ఖచ్చితంగా సరిగ్గా అదే భావన ఉన్నది. అవును, ఇక్కడ సాహిత్య చర్చలకు కేంద్రంగా ఉండే ఒక వేదిక ఉంటే బాగుంటుందని కాసిం సార్ అన్నారు. కాసిం సార్ మార్గదర్శక నిర్దేశకత్వంలో ఈ ఓయూ సాహిత్య వేదిక ఏర్పడింది. ఇది 6వ వార్షికోత్సవం అని టెక్నికల్గా అంటున్నాం, కానీ దాదాపు 7.5 సంవత్సరాల నేపథ్యం ఉన్నది దీనికి. 2015 జూన్లోనే దీనికి మొదటి ఆలోచన మొదలైంది. అట్లా 2 సంవత్సరాల దాకా సన్నాహక సమావేశాలు పెట్టుకుంటూ ఈ వేదికని ఎట్లా నిర్వహిద్దాం అని చాలా చర్చలు చేసినాం. చివరికి 2017 డిసెంబర్ 5వ తారీఖున, అప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడి 100 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న సందర్భం. 100 ఏళ్ల ఓయూ సందర్భంలో 100 కళలు 100 గళాలు అని ఒక కార్యక్రమం నిర్వహించినాము. అది ఓయూ సాహిత్య వేదిక ఆవిర్భావ సభ. ఇక్కడికి వచ్చిన అందరినీ చూస్తుంటే చాలా ఉద్వేగంగా ఉంది. 2017 డిసెంబర్ 5వ తారీఖు నాడు రూమ్ నంబర్ 57లో ఇలాంటి సభ నిర్వహించినాము. ఆ హాలు నిండిపోయి బయట 100 మంది నిలబడ్డ చరిత్ర ఉంది మొదటి ఆవిర్భావ సభకి. అట్లా ఆ సభ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో చదువుకొని 2015 నాటికి జీవించి ఉన్న దాదాపు 100 మంది కవులు, కళాకారులు, విమర్శకులు, రచయితలు, బుద్ధిజీవులు అందరినీ ఆహ్వానించి ఆర్ట్స్ కాలేజీతో, తెలుగు శాఖతో వాళ్ళకున్న అనుబంధాలని, జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. ఈ ఓయూ సాహిత్య వేదిక ఎట్లా వచ్చింది పేరు? 1976లో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ ఏర్పడింది. ఇదే వేదికపై ఉన్న నందిని సిద్ధారెడ్డి సార్, నాలేశ్వరం శంకరం, సలంద్ర, గుంటూరు యేసుపాదం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ని ఏర్పాటు చేసి దందహ్యమాన దశాబ్దంగా పిలుచుకున్న 1980, 70, 80 తరాన్ని, చరిత్రను మలుపు తిప్పిన ఆ కాలాన్ని వీళ్ళు గొప్పగా అర్థం చేసుకొని సమాజ సాహిత్య సంబంధాలని అధ్యయనం చేసి మనం ఏం రాయాలి, ఏం మాట్లాడాలి, మనం ఈ సాహిత్య గమనంలో, సమాజ గమనంలో మన పాత్ర ఏంటి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని 1970 నుంచి 80 మధ్యకాలంలో వచ్చిన కవిత్వాన్ని
ఈ తరం యుద్ధ కవిత అని ఈ పుస్తకాన్ని వేసిండ్రు. ఈ తరం యుద్ధ కవిత, దీనికి సంపాదకులుగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. ఇందులో 1971 నుంచి 80 మధ్యకాలంలో రాసిన కవిత్వాన్ని తీసుకున్నారు. దీనికోసం అనేక పత్రికలు, అనేక గ్రంథాలయాలు తిరిగేసి నాణ్యమైన ఆ చరిత్రని నమోదు చేసిన, ప్రజల పోరాటాలతో కలిసి నడిచిన కవిత్వాన్ని ఇందులో ముద్రించిండ్రు. దాదాపు 31 కవితలు ఉన్నాయి ఇందులో, 30 మంది కవులు రాసిన కవితలు. ఇప్పుడు ఈ కవితలు రాసిన వాళ్ళలో నాకు తెలిసి 11 మంది మన మధ్య లేరు. 11 మంది కవులు చనిపోయారు. శివసాగర్ నుంచి మొదలు పెడితే గుడిహాళం రఘునాథం దాకా అట్లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ రైటర్ సర్కిల్. వాళ్ళు వదిలిపెట్టిపోయిన స్ఫూర్తిని ఓయూ సాహిత్య వేదికగా మేము కొనసాగిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ రైటర్ సర్కిల్ ఏర్పాటులో ప్రధాన భూమిక వహించిన, ఆనాటి యువకుల్ని చైతన్యం చేసిన సలంద్ర ఉన్నాడు. సలంద్ర ఉస్మానియా యూనివర్సిటీ రైటర్ సర్కిల్ ఏర్పాటు చేసిన 5 యువకుల్లో ఈ సలంద్ర ఒకరు. సలంద్ర చనిపోయి 30 ఏళ్ళు దాటుతుంది. అతని సమగ్ర సాహిత్యం కోసం అన్వేషించినాం. ఇట్లా సలంద్రని మీ ముందుకు తీసుకొచ్చినాం. మాది పరిశోధన అయిపోయాక మా తర్వాత తరం, నేను, బర్ల మహేందర్, అమలాశ్రీ, బత్తుల లింగయ్య, గోపగల్ల ప్రతాప్, మేము 5 స్థాపించినాం. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ ప్రొఫెసర్ చింతకింది కాసిం. మా తర్వాత తమ్ముడు ఇమ్మిడి మహేందర్ ఈ బాధ్యతలను తీసుకున్నాడు. అతని పరిశోధన కూడా చివరి దశలో ఉన్నది. తర్వాత బొడ్డుపల్లి అఖిల్, రాజీవ్, జయప్రకాష్ నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ.